హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను పాకంతో పని లేకుండా రవ్వ లడ్డు చూపించబోతున్నాను. ముందుగా కొత్తగా చూస్తున్నారు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. మర్చిపోకుండా బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలాగే ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకోవాలి. అదే కప్పుతో ఒక 2 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి పౌడర్ అండి. అదే కప్పుతో కప్పున్నర కాచి చల్లార్చిన పాలు తీసుకోవాలి. కాచి చల్లార్చిన పాలు తీసుకోండి. కప్పున్నర తీసుకొని బాగా ఆ రవ్వ అంతా కలుపుకోవాలన్నమాట. అందులో నాకు కొంచెం ఫీవర్ తగ్గింది కానండి, ఫీవర్ వచ్చి గొంతు అయితే బాగా జలుబు చేసి బాగా వాయిస్ అనేది సరిగ్గా రావట్లేదన్నమాట. ఏమనుకోవద్దు. నేను ఈ వీడియో పెట్టిన తర్వాత ఒక 2 డేస్ వరకు వీడియోస్ పెట్టనండి. గొంతు అనేది సరిగ్గా రావట్లేదు. ఇప్పుడు ఎలాగో కొంచెం వచ్చిందనమాట. నేను వీడియోస్ పెట్టట్లేదు కదా అని మీరు ఏమీ మా ఛానల్ చూడకుండా ఉండమాకండి. ఇప్పుడు ఆ రవ్వ అంతా అందులో కలిపేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకుందాం. ఈ లోపల స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక పావు కప్పు వరకు నెయ్యి వేసుకున్నానండి. నేను డ్రై ఫ్రూట్స్ వేపుకుందాం. అందులో డ్రై ఫ్రూట్స్ వేపుకున్న తర్వాత మనం ఆ రవ్వ అనేది ఇందులో వేసి వేయించుకోవాలన్నమాట. అందుకోసమే అంత నెయ్యి వేసుకున్నానండి, ఒక పావు కప్పు. మీ దగ్గర ఇంకొంచెం నెయ్యి ఉంటే పర్లేదండి, ఇంకొంచెం ఎక్కువ వేసుకున్నా సరే ఏం అవ్వదన్నమాట. టేస్ట్ అనేది బాగా వస్తుంది. డ్రై ఫ్రూట్స్ అనేవి వేగిపోయినాయి కాబట్టి అవి తీసేసిన తర్వాత ఇది నానబెట్టుకున్న రవ్వ ఉంది కదండి, ఆ రవ్వ అంతా ఇందులో వేసేయాలన్నమాట. లూజ్గా ఉంది కదా అని ఏమనుకోవద్దండి, లూజ్గా ఏమి ఉండదు. ఇప్పుడు ఆ నెయ్యిలో మనం అది బాగా పచ్చి వాసన పోయే వరకు వేపుకోవాలండి. ఆ రవ్వ అంతా వేపుకొని అది పొడి పొడిగా వచ్చేస్తుందండి. రవ్వ అంతా వేగిపోయిన తర్వాత బాగా కలుపుకోవాలన్నమాట. మనం దగ్గరుండి బాగా పొడి పొడిగా అయిపోయి మనకి మంచి సువాసన అనేది వస్తుందండి వేగిపోయిన తర్వాత. అప్పుడు మనం పంచదార అనేది వేసుకోవాలన్నమాట. సారీ అండి, గొంతు బాగాలేదు, అస్సలు బాగాలేదు. ఇప్పుడు అది ఆ నెయ్యిలో బాగా వేగిపోయిన తర్వాత పొడి పొడిగా వచ్చేసిన తర్వాత మనకి వేగిందని మంచి సువాసన వస్తుందండి. వేగిపోయిన తర్వాత ఇదిగోండి ఇలాగా పొడి పొడిగా వచ్చేస్తుంది, చూసారా? ఇలా వచ్చే వరకు మనం దగ్గరుండి దాన్ని వేపుకోవాలండి. మంట అనేది హై ఫ్లేమ్లో పెట్టుకోవద్దు, మాడిపోతుంది రవ్వ అనేది. ఇలా వచ్చిన తర్వాత మనం డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవాలి. ఇందులో వేసేసుకున్న తర్వాత మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకుంటున్నామో అదే కప్పుతో కప్పు పంచదార పౌడర్ చేసుకొని వేసుకోండి. పంచదార కాదండి, డైరెక్ట్గా పౌడర్ చేసుకొని ఒక కప్పు వరకు పౌడర్ వేసుకోండి. నేను ఆ పౌడర్లోనే పట్టేటప్పుడే ఇలాచీ పౌడర్ కూడా వేసి మిక్సీ పట్టేసుకున్నానండి పంచదారతో పాటే. ఇలా కప్పుతో పంచదార పౌడర్ వేసి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అది లూజ్గా అయిపోతుందండి. పంచదార వేసాక ఆ పంచదార అంతా కరిగిపోయి లూజ్గా కొంచెం దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఒక 5 నిమిషాలు చల్లారితే చాలండి, చల్లారితే సరిపోతుంది. ఆ కొంచెం చల్లారిన తర్వాత ఉండలు చేసేసుకోవడమేనండి. ఇప్పుడు అదంతా దగ్గరకు వచ్చేసిందండి. ఇప్పుడు పంచదార కరిగిపోయి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక 5 మినిట్స్ పక్కన పెట్టేసి ఉండలు చేసేసుకోవడమేనండి. చాలా ఈజీగా జ్యూసీగా మనం పాకంతో పని లేకుండా రవ్వ లడ్డులు అనేది చేసేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఉండలు చేసేసుకుంటున్నాను నేను, ఆరిపోయింది, గోరువెచ్చగా అయిందనమాట. ఇప్పుడు ఉండలు చేసేసుకొని ఒక బౌల్లో పెట్టేసుకోండి. ఒక 2-3 డేస్ వరకు ఉంటాయండి ఇవి, పాలతో చేసాం కాబట్టి. అదేనండి, చాలా ఈజీగా పాకంతో పని లేకుండా రవ్వ లడ్డు అనేది చేసేసుకోవచ్చు. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. అలాగే నేను ఒక 2 డేస్ వరకు వీడియోస్ పెట్టనండి, కొంచెం గొంతు బాగయ్యేదాకా. ఇదిగోండి ఇలాగ అన్నీ ఉండలు చేసేసుకోవడమేనండి. చాలా ఈజీగా అయిపోతాయి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారనమాట. రవ్వ లడ్డు ఇష్టం లేని వాళ్ళు కూడా ఇది తినేస్తారనమాట. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.